ఈ దేశంలో ఉన్న వనరులని, అవకాశాలని బీసీలకు పంచే విషయంలో ప్రభుత్వాలని గానీ, ప్రతిపక్షాలని గానీ తేడా ఏం లేదు. బీసీలకు ద్రోహం చేసే విషయంలో ప్రభుత్వం, ప్రతిపక్షాలు పోటీ పడుతూనే ఉంటాయి. మేమెక్కువ ద్రోహం చేస్తామంటే, మేమెక్కువ ద్రోహం చేస్తామని చెప్పి. మీరు తెలంగాణ తీసుకోండి. ఇక్కడ 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో వాగ్దానం ఇచ్చింది కాంగ్రెస్. జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా తెలంగాణకొచ్చినప్పుడు, తెలంగాణలో కూడా స్పష్టంగా మేము అధికారంలోకి వస్తే మేము కులగణన చేస్తాం. చేసిన కులగణన ప్రకారం అన్ని విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మీ వాటా పంచుతామన్నారు. అధికారంలోకి వచ్చిర్రు. కులగణన చేసిర్రు. మీరు 42% రిజర్వేషన్లు అనంటే మాకు లెక్క ప్రకారం 56% లెక్క తేలింది బీసీలు. మరి ఇంత స్పష్టంగా లెక్కలు తేలిన తర్వాత మీరిచ్చే నామినేటెడ్ పోస్టులలో, మీరు చేయబోయే ఎలక్షన్‌లలో, మీరు ఇస్తున్న ఉద్యోగాలలో, విద్యా సంస్థలలో స్పష్టంగా మీరు 42% ఇవ్వాలి. ధర్మంగా అయితే 56% ఇవ్వాలి. ఎందుకంటే లెక్కలో తేలింది 56% కాబట్టి. మీరు 56% కాదు, మీరిచ్చిన 42% కాదు, ఇంతకుముందున్న 30% కాదు, దాని చివరికి మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్‌లలో 17%, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్‌కి వచ్చేసరికి 28%. అంటే మీరు అధికారంలో, ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉన్న మీరే మీ రాష్ట్రంలోనే మీ జాతీయ నాయకుడు, మీ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానానికే మన దగ్గర విలువ లేనప్పుడు, మీరు రేపొద్దున దేశవ్యాప్తంగా ఎక్కడ ఎక్కడ బీసీలను ఆదుకుంటారు? ఎక్కడ కులగణన చేస్తారు? మీరు దేశవ్యాప్త ఎక్స్‌రే తీసి ఇక్కడ ఎక్స్‌రే తీసి పేషెంట్‌ని చంపేసిర్రు. దేశవ్యాప్త ఎక్స్‌రేలు తీసి ఎవరిని చంపుదాం అనుకుంటున్నారు? అంటే బీసీలకు వాటా ఇచ్చే విషయంలో ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు 2 ఒకటే. మీరు చూడండి, ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది తెలంగాణలో బీసీ రిజర్వేషన్ సంబంధించి. బీసీలంతా రోడ్డెక్కి 2 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం. ఇన్ని సంస్థలు, ఇంతమంది నాయకులు. ప్రతిపక్ష పార్టీ గత 2 నెలల నుంచి ఒక్కసారి కూడా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు గానీ, నిన్న నోటిఫికేషన్ వచ్చిన మున్సిపల్ ఎలక్షన్ సందర్భంలో గానీ, అరే మరి బీసీలకు మీరు ఇస్తున్న వాగ్దానం 42% ఏమైంది? ఎందుకు ఇవ్వలేదు? మరి మనం అందరం కలిసి పార్టీ పరంగా ఇద్దాం అనుకున్నాం గదా! మరి ఆ నిర్ణయం పైన అన్నా ఏమైనా ముందుకెళ్దామా? ఇలాంటి మాటలు ఏవీ లేవు. ప్రభుత్వం పైన బొగ్గు కుంభకోణం అంటారు. ప్రభుత్వం ఆయననేమో ఫోన్ ట్యాపింగ్ కేసు అంటారు. అంటే మీరు చేసిన దొంగ, లంగ లెక్కలు మాట్లాడుకోవడానికే ఉన్నాయా? అంటే బీసీలు లెక్కలు లేరా? ఇక్కడ 2.5 కోట్ల మంది బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? అంటే దాన్ని పక్కదోవ పట్టించడానికి మీ పైన ఆయన బురద జల్లడం, ఆయన పైన మీరు బురద జల్లడం. అంటే రాజకీయ కోణంలో ఎవరెవరిని శిక్షించేది లేదు. అందరూ రక్షించుకునేటందుకే మీకు మీ పార్టీలున్నాయి, మీ ప్రభుత్వాలున్నాయి. ఇక్కడ నష్టపోతున్నది బీసీలు.